విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇటీవల విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో శాసనసభలో సభాపతి స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మా గిరిజన ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి మా 1/70 యాక్ట్ని నిర్వీర్యం చేయాలని, దాన్ని సవరణలు చేయాలని చెప్పేసి వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడానికి మేము రేపు అరకులో జరుగుతున్నటువంటి చలి ఉత్సవాల్లో ఖచ్చితంగా కూటమి నాయకులు, మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ హాజరవుతారని చెప్పేసి సమాచారం ఉంది. ఖచ్చితంగా ఆ చలి ఉత్సవాల్ని మేము అడ్డుకుంటాం. ఇప్పుడు కోట్లాది రూపాయలు మా ప్రజాధనంతో నిర్వహిస్తున్నటువంటి చలి ఉత్సవాలు ఇప్పుడు మీరు పరిశీలించినట్లయితే ఈరోజు మా గిరిజన గ్రామాల్లో అనేక గ్రామాల్లో పసికందులు చనిపోవడం జరుగుతుంది. అలాగే ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలా జరుగుతున్నా సరే వాటిని పట్టించుకోకుండా కేవలం గిరిజన ప్రాంతానికి వచ్చి ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి మా 1/70 యాక్ట్ ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇలాంటి ఉత్సవాల్ని మేము అడ్డుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మేము నిర్ణయించుకున్నాం. మా కార్యకర్తలు, మా నాయకులతో ఖచ్చితంగా రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకనంటే ఇప్పుడు ఏ రకంగా అయితే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రధానంగా ఉన్నటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ని దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి కుట్రల్ని మేము తిప్పికొట్టడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు కార్యక్రమానికి మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజానికానికి గిరిజన చట్టాలకి తూట్లు పొడిచే విధంగా ఈరోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడినా సరే కనీసం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కనీసం స్పందించకపోవడం దురదృష్టకరం. ఇలాంటి నాయకుల్ని త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజానికమే తరిమి కొట్టే పరిస్థితులు త్వరలోనే ఉందని చెప్పేసి ఇక్కడ కూటమి నాయకులు కూడా తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు చిత్తశుద్ధి ఉంటే, ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి ఈ వాక్యాల్ని మీరు ఆయనకి తిప్పికొట్టండి, కనీసం ఏమైనా స్పందించండి. అసలు మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఇక్కడ గిరిజన ప్రజానికానికి మీరేదో అధికారంలో ఉన్నాం అని చెప్పేసి ఏదో ఇప్పుడు తొడలు కొడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజానికం అంతా కూడా భయభ్రాంతులకి గురై ఉన్నారు ప్రస్తుతం. కాబట్టి అసలు మీ స్పందన ఏంటో తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అడుగుతున్నా.